హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ బక్రీద్ స్పెషల్ మటన్ పార్ట్స్ కర్రీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ మటన్ పార్ట్స్ని ఉప్పు నీళ్ళలో 4 to 5 టైమ్స్ కడుక్కొని పెట్టుకోండి. తర్వాత మీడియం సైజు 5 ఉల్లిపాయల్ని 4 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. 2 టమాటాలు మీడియం సైజు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కినాక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు మిక్స్ చేసుకుంటూనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఉల్లిపాయలని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత మటన్ పార్ట్స్ని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ చపాతీస్లో, నాన్స్లో చాలా బాగుండిద్ది. అట్లాగే రైస్లో కూడా బాగుండిద్ది. చాలామంది నీస్ వాసన వచ్చిద్దని ఈ కర్రీ తినరు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పార్ట్స్ మొత్తం మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. కర్రీలో టమాటా యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా బాగుండిద్ది. అట్లాగే గ్రేవీ కూడా వచ్చిద్ది. తర్వాత టేస్ట్కి తగ్గినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అట్లాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి. మీకు స్పైసీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాల పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా యాడ్ చేసుకొని ఈ మసాలాస్ మొత్తం ఈ పార్ట్స్కి మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. చూసారా, ఆఫ్టర్ 10 మినిట్స్ అసలు మేము వాటర్ అనేది యాడ్ చేయలేదు. వాటర్ ఎంత రిలీజ్ అయిందో. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి 40 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. లేతవి అయితే తొందరగా ఉడుకుతాయి. మీరు మధ్యలో ఒకసారి కర్రీ చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఒకసారి మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఆఫ్టర్ 40 మినిట్స్ తర్వాత కర్రీ ఈ విధంగా ఉంది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని లిడ్ పెట్టకుండా వాటర్ మొత్తం డ్రై చేసుకోవాలి. గ్రేవీ టైప్ అయ్యే వరకు కర్రీని. కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి.
కొత్తిమీర పుదీనా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, గ్రేవీ దగ్గర అయిపోయింది. ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే మటన్ పార్ట్స్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.